Hello children. Today we have learn about chapter 7 our earth lesson గురించి మన భూమి గురించి మనం తెలుసుకుందాం. Our earth is the third planet nearest to the sun. మన ఎర్త్ అనేది థర్డ్ ప్లానెట్, సన్ కి నియరెస్ట్ గా ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది ఇది? సన్ కి నియర్ గా ఉండే థర్డ్ ప్లానెట్ మన భూమి అనేది. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ లివ్ ఆన్ ద ఎర్త్. హ్యూమన్ బీయింగ్స్ అంటే ప్రజలు, ఇంకా యానిమల్స్ అంటే మనకి యానిమల్స్ ఉన్నాయి కదా, జంతువులు, పక్షులు అన్ని ఎర్త్ పైన నివసిస్తూ ఉంటాయి. ఏ స్మాల్ మోడల్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఏ గ్లోబ్. ఏమన్నా స్మాల్ మోడల్ ఆఫ్ ద ఎర్త్ ని మనం గ్లోబ్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాము. దాన్ని ఏమన్నా స్మాల్ మోడల్ ఆఫ్ ద ఎర్త్ తీసుకోవాలి, గ్లోబ్. ది ఎర్త్ ఈజ్ రౌండ్ ఇన్ ఏ షేప్. ఎలా ఉంటుంది? గ్లోబ్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఎలా ఉంటుంది ఎర్త్ అనేది? ఒక రౌండ్ షేప్ లో ఉంటుంది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎ ల్యాండ్ అండ్ వాటర్. ఎర్త్ ఎలా ఉంటుంది? ల్యాండ్ అండ్ వాటర్ తో కప్పబడే ఉంటుంది కదా. ఎర్త్ పైన ఏమున్నాయి? వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది, అంతే. ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ద బ్లూ ఏరియా ఆన్ ఇట్స్ షోస్ వాటర్. ఇక్కడ ఏముంది? రౌండ్ గా ఉంది కదా, ఇది గ్లోబ్ అనేది, దీన్నే గ్లోబ్ అంటాము. ఈ గ్లోబ్ అనేది రౌండ్ గా ఉంటుంది. దీంట్లో ఏముంది? వాటర్. బ్లూ కలర్ ఉండదని వాటర్ గా ఇండికేట్ చేస్తాము. ది రెస్ట్ ఆఫ్ ద ఏరియా అంటే గ్రీన్ కలర్ ఇలా ఉంటుంది కదా, ఈ రెస్ట్ ఆఫ్ ఏరియాని ఏమంటాము? ల్యాండ్ అని అంటాము. ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ కవర్డ్ ఆన్ 1/3 పార్ట్ ఆఫ్ ద ఎర్త్. ల్యాండ్ పార్ట్ భూమిపై ఎంతవరకు కవర్ అయింది? 1/3 పార్ట్ వరకు కవర్ అయి ఉంది, 1/3. నెక్స్ట్ ద రిమైనింగ్ 2/3 పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ బై వాటర్. మొత్తం 2/3 పార్ట్ లో వాటర్ ఉంటుంది, 1/3 పార్ట్ లో ల్యాండ్ అనేది ఉంది. ద ఎర్త్ హ్యాస్ ఎయిర్ ఆల్ అరౌండ్. ఇట్ ఈస్ కాల్డ్ అట్మాస్ఫియర్. ద ఎర్త్ చుట్టూ ఎయిర్ అనేది ఉంది, దాన్ని ఏమంటాము? అట్మాస్ఫియర్ అని అంటాము. లివింగ్ థింగ్స్ నీడ్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ టు లివ్. లివింగ్ థింగ్స్ కి వాటర్ కావాలి, ల్యాండ్ కావాలి, ఎయిర్ కావాలి వాళ్ళు నివసించడానికి, అంతే కదా. యానిమల్స్ కి, మనకి, ప్రజలకి, పీపుల్ కి అందరికి ఏం కావాలి? వాటర్ కావాలి, ల్యాండ్ కావాలి, ఎయిర్ కావాలి. వాటర్, ల్యాండ్ అనేది నివసించడానికి కావాలి, వాటర్ అనేది తాగడానికి కావాలి, ఎయిర్ మనం బ్రీతింగ్ తీసుకోవడానికి కావాలి. నెక్స్ట్ ల్యాండ్ ఫార్మ్స్. హ్యూమన్ బీయింగ్స్ లివ్ ఆన్ ద ల్యాండ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడ నివసిస్తారు? ఎర్త్ లో. అంటే గ్లోబ్ పైన మనకు వాటర్ ఇంకా ల్యాండ్ అనేది ఉంది కదా, వాటర్ లో కాకుండా ల్యాండ్ పైన హ్యూమన్ బీయింగ్స్ అనేది నివసిస్తారు. వి గ్రో క్రాప్స్ అండ్ బుల్స్ హౌసెస్ ఆన్ ఇట్. ఇంకా ల్యాండ్ పైన ఏం చేస్తాము? పంటలు పండిస్తాము, ఇంకా ఇళ్ళని కట్టుకుంటాము. యూస్ ట్రాన్స్పోర్ట్ టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆన్ ల్యాండ్. అంతే కదా, మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి ఏం చేస్తాము? ట్రాన్స్పోర్ట్ అంటే కార్ కానీ, బస్ కానీ, ఏంటి ఆటోస్ కానీ, ఇలా బైక్స్ కానీ, ఇలా ఏమంటే ట్రాన్స్పోర్ట్ పర్పస్ లో యూజ్ చేసుకుంటాము. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్. ల్యాండ్ ఫార్మ్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం అవి. ఫస్ట్ ప్లెయిన్స్ ఆర్ ఫ్లాట్ ల్యాండ్స్. ల్యాండ్ ఫార్మ్స్ లో ఫస్ట్ వన్ ఏంటి? ప్లెయిన్స్ అని ఎలా ఉంటాయి? ప్లెయిన్స్ ఆర్ ఫ్లాట్ ల్యాండ్స్. ప్లెయిన్స్ అంటే ఏంటి? ప్లెయిన్స్ ని ఏమంటాము? ఫ్లాట్ ల్యాండ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ ప్లేన్స్ ఆర్ గుడ్ ఫర్ లివింగ్. ప్లేన్స్ ఎలా ఉంటాయి? మనం నివసించడానికి అనుకూలంగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ ప్లేన్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు? ప్లేన్స్ లోనే నివసిస్తారు. ప్లేన్స్ అంటే ఫ్లాట్ ల్యాండ్స్ పైన నివసిస్తారు. మెనీ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఫ్లో త్రూ దెమ్. ప్లేన్స్ ఆర్ వెరీ ఫర్టైల్. రివర్స్ ఇంకా స్ట్రీమ్స్ ఎక్కడ ఉంటాయి? ఫ్లాట్ ల్యాండ్స్ పైన, ప్లేన్స్ లోనే ఉంటాయి ఎక్కువగా. ప్లేన్స్ ఆర్ వెరీ ఫర్టైల్ అంటే సారవంతమైన, అంటే వ్యవసాయం చేసడానికి సారవంతమైన భూమి ప్లేన్స్ ఉంటుంది. గ్రోయింగ్ క్రాప్స్ ఈజీ ఇన్ ప్లేన్స్. గ్రో అంటే మనం ఏమైనా పంటలు పండించడం ప్లేన్స్ పైన చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హిల్స్ అండ్ మౌంటైన్స్. ద ఎర్త్ ఈస్ హై ఎట్ సమ్ ప్లేసెస్. These highlands are called hills. So ఇక్కడ hills ఇక్కడ ఉన్నాయి చూడండి, hills and mountains. Hills. The earth is high at some places. Earth అనేది some place లో high గా ఉంటుంది, some place లో down గా ఉంటుంది. So these highlands are called, the highlands ని ఏమంటాము? ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఈ highlands లో ఏమంటాము? హిల్స్ అని అంటాము. హిల్స్ ఆర్ కోల్డర్ దెన్ ప్లేన్స్ లో కంటే హిల్స్ చాలా చల్లగా ఉంటాయి. వెరీ హై హిల్స్ ఆర్ కాల్డ్ మౌంటైన్స్. ఇంకా పెద్దగా ఉంటే దాంట్లో ఇంకా ఇక్కడ నార్మల్ గా చిన్నగా ఉన్నాయి, ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి, దాన్ని ఏమంటాం? మౌంటైన్స్ అని కూడా అంటాము. దీస్ ఆర్ టూ ఆఫెన్ కవర్డ్ విత్ స్నో. ఏంటి? స్నోతో అంటే మంచుతో కప్పబడి ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో. సమ్ రివర్స్ అరైజ్ ఫ్రమ్ ద మౌంటైన్స్. సమ్ రివర్స్ ఏం చేస్తే మౌంటైన్స్ మధ్యలో నుంచి వెళ్తాయి. ద లో లైన్స్ బిట్వీన్ టూ హిల్స్ ఇస్ కాల్డ్ ఏ వ్యాలీ. టూ హిల్స్ పక్కన
ఉండే లో ల్యాండ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం వ్యాలీ అంటాం. ఇక్కడ ఉంది చూడండి, ఇక 2 హిల్స్ ఉన్నాయి, పక్కల వే ఉంది ఒకటి, లో ల్యాండ్ అనేది ఉంది, దాన్ని ఏమంటారు వ్యాలీ అని అంటారు. దేర్ ఆర్ థిక్ ఫారెస్ట్ ఇన్ ద వ్యాలీ. ఏంది ఈ వ్యాలీ ఏంటి, దేర్ ఆర్ థిక్ ఫారెస్ట్ ఇన్ ద వ్యాలీలో థిక్ ఫారెస్ట్ లో కూడా ఉంటాయి, అంటే దట్టమైన ఫారెస్ట్లు కూడా ఉంటాయి. సమ్ హై ఏరియాస్ ఆర్ ఫ్లాట్ ఆన్ ద టాప్ అండ్ లుక్ లైక్ ఏ టేబుల్ టాప్, దే ఫార్మ్ ఏ ప్లేట్యూ. మనం సమ్ హై ఏరియాస్ లో ఉంటే ఫ్లాట్ అండ్ ద టాప్, మనం చూడడానికి హై ఏరియా ఇలా కోన్ షేప్ లో కనిపిస్తుంది, బట్ అక్కడ ఎలా ఉంటుంది, ఫ్లాట్ గా టాప్ అలా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది, లుక్ లైక్ టేబుల్ టాప్ లాగా ఉంటుంది, దాన్ని ఏమంటాము ప్లేటు అని కూడా అంటాము. ఏ ప్లేటు ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ టేబుల్ ల్యాండ్. ఈ ప్లేటుని ఏమంటాం టేబుల్ ల్యాండ్ అని కూడా అంటాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే చిల్డ్రన్. టుమారో